ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా? మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుండి వచ్చే డైలీ ప్రామిస్ ద్వారా, ఆ యొక్క ఆత్మీయ మాటల ద్వారా మీరు ఎంతగానో బలపడుతూ ఉన్నారని మీ సాక్ష్యాలను బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నానండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకండి. నా సామర్థ్యము కొలది నన్ను దేవుడు చేయమన్న పనిని చేసి మీ అద్దుకు తెస్తూ ఉన్నాను. మీ పని ఏంటంటే విన్న వాక్యాన్ని మీ వంతుగా మరి మీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఎవరితో అయినా దేవుడు మాట్లాడే అవకాశం ఉంది కదా. మీరు చేయగలిగిన పని మీరు చేస్తే దాని ద్వారా ఎవరిని ఎలా ఫలింపు చేయాలో దేవుడు చూసుకుంటారు. మరి మీ బాధ్యతను మీరు చక్కగా నిర్వర్తించండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా తెలియపరిచే విషయం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మరి మన ఛానల్లో అపవాది తంత్రాలు తెలుసుకొని ఆత్మీయతలో ఫలించాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి వీడియోను అప్లోడ్ చేయడం జరిగింది. దానిని ఎండ్ స్క్రీన్లో ఇస్తూ ఉన్నాను, తప్పకుండా చూడండి. అపవాది ఉచ్చులో మనము పడకుండా ఉండాలంటే కొన్ని విషయాలను తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ మాటలు మీ ముందుకు తీసుకొచ్చాను. నా స్వతహాగా నా సొంతంగా చెప్పిన మాట కాదది. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడడం జరిగింది. నేను ఏ మాట మాట్లాడినా వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకుంటాను. ఈ విషయాన్ని గమనించండి. తప్పకుండా వీడియోని చూడండి. చూడడమే కాదు, ఇది మీ బాధ్యత. దీన్ని షేర్ చేయవలసిన అవసరత మీపై ఉన్నది. మరి ఈరోజు దేవుడు మనతో అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. చూద్దాం. మరి ఆ మాటను చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనము. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. అబ్బా, ఎంత బాగుందండి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట వింటూ ఉంటే దేవుని యొక్క శక్తి అర్థం అవుతుంది. దేవుని యొక్క మరి బలము ప్రస్ఫుటము అవుతూ ఉన్నది. ఈ మాట పలికేటప్పుడే దేవుని శక్తిని మనం గ్రహించవలసిన వారమై ఉన్నామండి. నిజంగా మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము కాబట్టే ఈరోజు మనుష్యుడు తన జీవిత యాత్రలో పడుతున్న కష్ట, నష్ట, ఇరుకు, వ్యతిరేక పరిస్థితుల నుండి బయటపడడానికి దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. యథార్థమైన మాట అండి. నిజంగా మనకు సమస్తము సాధ్యమైతే, మనము అన్నీ చేయగలిగిన వారమైతే దేవునితో అసలు మనకు పనేంటి? అసలు దేవుని అవసరత మనకేంటి? మనం దేవుని యొద్దకు అసలు వెళతామా? నిజంగా ఆలోచన చేస్తే ఎవ్వరం కూడా దేవుని యొద్దకు వెళ్ళమండి. మనకే సమస్తము సాధ్యమైతే, ఆ శక్తి మనలో ఉంటే దేవుని అవసరత, దేవుని అక్కర మనకు ఉండదు. మనకు సాధ్యము ఏదైతే కాదో అది దేవునికి సాధ్యమని ఎరిగి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఎరిగి మనము మన బంధకాల నుంచి బయటపడడానికి దేవుని యొద్దకు వెళ్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు సర్వశక్తిమంతుడుగా తనను తాను మహిమ పరుచుకొనుట నిమిత్తమై మన నుంచి ఆయన ఏం కోరుకుంటూ ఉన్నారంటే, ఆయనకి లోబడి ఆయనను మహిమపరిచేటువంటి భక్తి విధానాన్ని మన యొద్ద నుండి కోరుకుంటూ ఉన్నారు. ఆయన మనకంటే అధికుడు, శక్తిమంతుడు కూడా. కాబట్టి ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆయనకు లోబడ బద్ధులమై ఉన్నాం. ఆయన నీతి పరిశుద్ధతలను పట్టుకొని నడవవలసిన వారమై ఉన్నామండి. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డ. నిజంగా దేవుని అవసరత నీకు లేకపోతే దేవుని యొద్దకు వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థించగలిగిన అట్టి భక్తి స్వభావము నీకుందా? నిజంగా హృదయ పరిశీలన చేసుకుంటే ఎవ్వరు కూడా అలాగున చేయలేరండి. లోతుగా ఇక దేవుడు లేకపోతే నేను ఉండలేను అని అనుకున్న మనిషి కూడా అప్పుడప్పుడు తప్పిపోవడానికి అవకాశం ఉంది.
మరి ఈరోజు దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నప్పుడు మనకు మరి సాధ్యము కాని వాటిని నెరవేర్చుకోవడానికి మనం ఖచ్చితంగా ఆయనను ఆశ్రయించబద్ధులమై ఉన్నాం. అవసరానికి కాదు కానీ మన అవసరత అక్కర, మన యొక్క కొండ కోట, మన శాంతి సమాధానము దేవుడే అని పూర్తిగా విశ్వసించినప్పుడు మనం ఏ పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టం. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము అని మాట్లాడుతూ ఉన్నాము అంటే దేవుడు శక్తిమంతుడని నమ్మాలి. మన పరిస్థితులు అన్నిటికీ ఆయన చాలిన దేవుడని నమ్మాలి. ఆయన అధికారం కలిగిన దేవుడని, మనకు సాధ్యము కాని వాటిని సాధ్యపరిచే దేవుడని నిజంగా విశ్వసిస్తే మన జీవితాలలో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తారు. తప్పకుండా ఈరోజు మన జీవితాలలో అసాధ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని సాధ్యపరిచే దేవుడు నా దేవుడు అన్ను నమ్ము, విశ్వసించు, మునుముందుకు అడుగులు వేయి. తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతారు. నీ నమ్మకాన్ని ఆయన ఎంత మాత్రము వమ్ము చేసే దేవుడు కాదు. ఆమెన్. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారయ్యా తండ్రి. ఇదిగో నాయన, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయ్యా. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. మీరు సాధ్యపరిచే దేవుడని నేను నమ్ముతున్నానయ్యా అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. ప్రియమైన దేవుని బిడ్డ, అపవాది చేతిలో మోసపోకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియో చూడు. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి వాళ్ళను కూడా ఆత్మీయతలో బలపరచు. ఇది నీ బాధ్యత. మరి వీడియో లింక్ అనేది ఇక్కడ ఇచ్చామండి లాస్ట్లో. సో తప్పకుండా క్లిక్ చేయండి, చూడండి, మీ కామెంట్ని పెట్టండి. అపవాది మిమ్మల్ని ఎలా మోసం చేశాడో కూడా తెలియపరచండి. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.